ఇది పొడిచి పులుసు పెడతారు. నేతి సొరకాయ పొడిచి పులుసు పెట్టడానికి ఈ సొరకాయ చాలా పెద్దదొచ్చింది. అయితే హాఫ్ నా ఫ్రెండ్స్‌కి ఇచ్చాను. ఇంకో హాఫ్ కూడా చాలా ఎక్కువ అవుతది అనిపించి కొంచెం తీసేస్తున్నా. దీనికి ఇప్పుడు ఇలా పొడుస్తారనమాట. ఇలా అన్ని హోల్స్ పెట్టేసి తర్వాత ముక్కలు కట్ చేస్తారు. Why do you have to put holes in the sorakai? సొరకాయ దీన్ని నేతి సొరకాయ పులుసు అంటారు కావ్య. దీనికి ఏంటంటే ఇట్లా హోల్స్ పెడతారు. ఎందుకు అంటే ఇప్పుడు దీనికి మసాలా అయితే ఏదైతే మనం చేస్తామో అదంతా దాంట్లోకే వెళ్ళేలాగా. Okay. దాంట్లో చక్కగా వెళ్ళి మంచిగా టేస్టీగా ఉంటుంది అనమాట అది. అందుకని దీన్ని హోల్స్ పెడతారు ఇట్లా. ఇట్లానే ఏంటి నువ్వు ఇలానే వండేస్తారు అనుకుంటున్నా? ఇట్లానే వండేయాలా? నో నో నో, దీనికి ఇట్లా హోల్స్ పెట్టి తర్వాత కట్ చేస్తారనమాట ముక్కలు. ముక్కల్లా కట్ చేసి తర్వాత మసాలా గ్రైండ్ చేసి దాన్ని సాటే చేసి ఈ ముక్కలు వేసేసి అందులో పులుసు వేసేసి నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నా తొందరగా అవుతుందని. ఒక్క విజిల్ పెడితే చాలన్నమాట, బాగా అవుతుంది. హోల్ సొరకాయ. అవును, హోల్ సొరకాయకి హోల్స్ పెట్టాలి ఇట్లా. Nice. అది మీ డాడీ ఫేవరెట్, అదే సంగతి. ఈ ఫుడ్ ఎవరి ఫేవరెట్? తెలంగాణ, ఆంధ్రాదా, రాయలసీమదా? ఇదా వెస్ట్ గోదావరి వాళ్ళ అదంటే ఫేవరెట్ ఫుడ్. అది మీ డాడీ. ఇది గోదావరి వాళ్ళ ఏమంటారు ఫేమస్ కర్రీ అనమాట. అదే ఈ కర్రీ ఎవరు నేర్పించారు మా నీకు నాకు ఎవరు నేర్పించలేదు, మీ నాన్నమ్మ చెప్పారు. నేను అడిగాను నాన్నమ్మని ఎలా చేయాలని. మా మమ్మీ వాళ్ళకైతే తెలియదు, నేనైతే ఎప్పుడు తినలేదు. సో నానమ్మ మన ఇంట్లో సొరకాయలు వస్తున్నాయని అప్పుడు అడిగితే ఇది ఒక కర్రీ చేయొచ్చు అని చెప్పారనమాట. సో తన రెసిపీ చెప్పారు. ఇప్పుడు చేశాను ఒకసారి, మళ్ళీ చేస్తున్నా. మీ డాడీకి మళ్ళీ కావాలంట, అందుకని చేసేస్తున్నాం అది. ఇలా సొరకాయకి ఇలా అన్నీ పొడి చేసుకోవాలన్నమాట. చూసారా ఎన్ని హోల్స్ పెట్టాను నేను. ఏదైనా ఇట్లా షార్ప్ దాంతో ఇట్లా పొడి చేసుకుంటే ఇట్లా హోల్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ముక్కలు కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలే కట్ చేస్తాను నేను. కుక్కర్లో వేస్తే తొందరగా. ఇది చూసారా లోపల అన్ని హోల్స్, లైక్ ఇలా అంతా వెళ్ళింది కదా. ఈ హోల్స్లో నుంచి ఆ మసాలా అంతా వెళ్తుంది అనమాట. అయితే అట్లా హోల్స్ పెట్టడం వల్ల మసాలా అంతా ముక్కకి బాగా పడుతుంది. ఇది ఏంటంటే మనం నాన్ వెజ్ ఎంత ఇష్టంగా తింటామో వెజిటేరియన్స్ ఏంటి అందరూ బాగానే తింటారు అన్నమాట. బాగుంటుంది కర్రీ. విరణ్ జ్యోతి గారు, మీరు అడిగారు కదా ఎలా చేస్తారు రెసిపీ అని చూపించమన్నారు కదా. ఇది మీ గురించే పొద్దుటే చేస్తున్నాను నేను. సో ఇలా కట్ చేసి ముక్కలు చూసారా, ఇంత పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. అది సంగతి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు చెప్పండి. ఇప్పుడైతే ఈ ముక్కలు కట్ చేసి తర్వాత మసాలా కూడా చూపిస్తాను నేను ఏమేయాలో. ఇగోండి ముక్కలు కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా. పొడి చేసి ముక్కలు చేసారా, లోపల దాకా హోల్స్ ఎంత బాగా వచ్చాయి దీనికి. ఇది పీసెస్ రెడీ. దీనికి ఉల్లిపాయ కావాలి మెయిన్లీ, జింజర్ గార్లిక్, కొరియాండర్ పౌడర్, ఇదే దీనికి మెయిన్ మసాలా. ఇవన్నీ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, కొరియాండర్ పౌడర్ మనం కచ్చపచ్చ మిక్సీ వేసేసుకోవాలి అంతే. ఇందాక అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, ధనియాల పొడి 3 కలిపి అట్లా బ్లెండ్ చేశాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇంకా మనం కూరలాగా చేసుకోవడానికి రెడీ అవుతున్నాను. అది ప్యాన్లో చేస్తా. ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్. ఆయిల్ వేసేసుకొని దీనికి పోపు దినుసులు అన్నీ వేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు,
ఇది కొంచెం చిట్పట్లు ఆడాక మనము ఓకే ఇప్పుడు ఇందాక మనము గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసేయాలి. దీన్ని కొంచెం ఫ్రై చేయాలి, పచ్చివాసన పోయేదాకా కొంచెం అట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే ఏమంటారు కర్రీ లీఫ్ కూడా వేసుకోవాలి, కరివేపాకు వేసేసి అన్నీ కాసేపు పచ్చివాసన వెళ్ళేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముక్కలు వేయాలి. దీంట్లో ఇప్పుడు పసుపు వేయాలి. పసుపు వేసి కాసేపు ఫ్రై చేయాలి. అదే పచ్చివాసన వెళ్ళేదాకా కొంచెం ఫ్రై చేసి ముక్కలు వేయాలన్నమాట. కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని 2 నిమిషాలు దాన్ని కొంచెం ఫ్రై చేయాలన్నమాట. అన్నీ తగినంత ఉప్పు, మళ్ళీ తర్వాత మనం టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇందులో పడేయాలి. ముక్కలన్నీ వేసేసి ఇందులో అంతా కలపాలన్నమాట. కుదిపితే సరిపోతుంది. ఇప్పుడు కలపటం కూడా కష్టం, ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలు వేసాం కదా మనం. సో కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. అంతా ఇలా అన్ని మసాలా అంతా ఇట్లా కలిపేసి నీళ్లు పోసేసుకోవాలి. ఇందులో నీళ్లు పోసేసుకొని దీంట్లోనే చింతపండు పులుసు కూడా పోయాలి. ఇదిగోండి చింతపండు పులుసు టేస్ట్కి తగినంత వేసుకోవాలి. నేను మళ్ళీ టేస్ట్ చేసి కావాలంటే ఇంకొంచెం వేస్తాను. తగినంత వాటర్ పోసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోవచ్చు, పులుపు అన్నీ చెక్ చేసేసుకొని ఇంకొంచెం వాటర్ పడితే వాటర్ పోసేసుకొని దీన్ని మూత పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే ప్రెషర్ కుక్కర్ ప్యాన్లో చేస్తున్నాను. నేను ప్రెషర్ ప్యాన్లో ఒక్క విజిల్ సరిపోతుంది దీనికి. తర్వాత ఏమన్నా కొంచెం అటు ఇటుగా ఉంటే కొంచెం మళ్ళీ ఒకసారి స్టవ్లో ఆన్ చేసుకొని కొంచెం సేపు మగ్గబెట్టుకోవచ్చు అన్నమాట. కుక్కర్ మూత తీసాక ఇలా ఉంది, కొంచెం ఉడకాలి. నేను అందుకే మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ ఇంకోసారి చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. పులుపు ఇంకంతే. దీన్ని ఇలా మగ్గినాక తీసేసుకొని వేడివేడి అన్నంలో తినాలి. ఇది మళ్ళీ నేను స్టవ్ మీద కొంచెం సేపు పెట్టాను, ఎందుకంటే ఇది కొంచెం ముదిరింది. ఈ కాయ ఎంత లేత కాయ అయితే అంత బాగుంటుంది. ఒక్క విజిల్ వస్తే చాలు, అంతే. కానీ ఇది కొంచెం గట్టిగా ఉందని నేను మళ్ళీ పెట్టాను. లేకపోతే అందుకే దాన్ని నేతి సొరకాయ పులుసు అని అంటున్నారు అనమాట. అంతేకాని టేస్ట్ యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. లేతగా ఉంటే ఏంటంటే చాలా చక్కగా మసాలాలు అన్నీ బాగా పడతాయి దానికి. అందుకే హోల్స్ పెట్టాం మనం. స్కిన్ కూడా పల్చగా ఉంటే తినడానికి బాగుంటుంది. స్కిన్ పల్చగా ఉంటే తినడానికి బాగుంటుంది. ఇది కొంచెం ముదురుంది కాబట్టి నేను మళ్ళీ పెట్టవలసి వచ్చింది. ఐ హోప్ మీరు అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఈ రెసిపీని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.